శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు 10 మందికి తెలుస్తాయి. వేరే వారు మీ యొక్క స్వవిషయాల్లో, సొంత విషయాల్లో పదే మీ యొక్క విషయాల్లో కలగజేసుకోవటం మిమ్మల్ని ఎక్కువగా బాధింపజేస్తుంటుంది. మీకు 24 గంటలు సూక్తులు చెప్పటం, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పడమే వారి యొక్క జీవిత ధ్యేయంగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు నిర్మోహమాటంగా తిరస్కరిస్తారు. నాకు మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నా జీవితంలో ఎలా ఉండాలి నాకు తెలుసు అని చెప్పి మీరు నిర్మోహమాటంగా చెప్తారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి దగ్గరగా ఉండేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉంటారో మీ ముందు ఒక మాట, మీ వెనకాల ఒక మాట చెప్పేటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మీ కోపంతో మాట్లాడేటువంటి మాటలను 10 మంది 100 రెట్లుగా దాన్ని బయటకు చిత్రీకరించడానికి, మీ రాజకీయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఆఫీస్లో ఉండేటువంటి పరపతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీకు ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత అధికారులను మెప్పు పొందగలుగుతారు. కొత్త ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో పరిచయాలు ఏర్పడతాయి. అది కొంతమందికి గిట్టదు. వీరికి ఎక్కడో లేనటువంటి ఎందుకు వీడికి ఎంత వాల్యూ ఇస్తున్నారు అనే ఒక బాధ వారిని వెంటాడుతూ ఉంటుంది. కానీ రాశివారు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ముందడుగు పడతాయి. మానసికమైనటువంటి స్థిరత్వం పొందగలుగుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో రాణించగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి దుబారా ఖర్చులు ఎక్కువగా వేధించే విధంగా ఉంది. ఆ విషయంలో జాగ్రత్త అవసరం. ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క రాశివారు ముఖ్యంగా శివాభిషేక సమయంలో ఆవు పాలలో గంధాన్ని కూడా కలిపి అభిషేకించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.